ఫాస్టాక్కి స్వాగతం. నా పేరు ఉంగిపరుపు రవికుమార్, సైకాలజిస్ట్. ఈరోజు నేను తీసుకున్న అంశము ఒత్తిడి, దానిపైన ఆధిపత్యము. ఇది ఒత్తిడి అంటే స్ట్రెస్ లెవెల్స్, దానిపైన ఆధిపత్యం ఎలా సాధించాలి, ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వ్యక్తుల దాకా నాకు ఒత్తిడి అంటాము సహజంగా మారిపోయింది. కారణం ఏంటి అంటే అతని యొక్క ఒంటరితనానికి దగ్గర అవటానికి మార్గదర్శకంగా మారుతోంది ఒత్తిడి. దీని నుంచి ఎలా బయటపడాలి, దీని నుంచి ఎలా ఆలోచించుకోవాలనేది మొట్టమొదటిగా తెలుసుకుంటే, ఒత్తిడి అనేది తలుపుకు తట్టినట్టుగా తడుతూనే ఉంటుంది. ఆ తలుపు ఎప్పుడు తెరుస్తున్నాము, ఎప్పుడు ముయ్యాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలియాలి. ఒక పిల్లవాడు ఆటల్లో చిన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వస్తువులని నాకు కావాలనుకోవటంలో అది మనకి అప్పటికి నవ్వుగా కనపడుతూ ఉంటుంది. అదే పిల్లవాడు ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత చుట్టుపక్కల నాకు కావాలనుకుంటే అక్కడ లోబిలాగా కనపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఒత్తిడి అనే దాన్ని ఎక్కడ నిర్ణయించుకోవాలి, ఎక్కడ నిర్ణయించుకోలేకపోతాడని చెప్పటము, చిన్న వయసులో చెప్పలేకపోవటం వల్ల పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత అతను ఒత్తిడికి అనేది అవుతూ ఉంటారు. అంటే లోను కావటము అంటే ఇక్కడ ఏంటంటే, ఒత్తిడి అనేది లోను కావటం అంటే నేను ఎందుకు ఈ అంశం పట్ల ఇంత పట్టుదలగా ఉన్నాను, ఈ అంశాన్ని ఎలా మార్చుకోవాలి. అందువల్ల అంటారు, నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ గదిలో కాకుండా వేరే గదిలో కూర్చొని ఆలోచించి, వేరే పరిసరాలలో కూర్చొని ఆలోచిస్తే ఆ ఒత్తిడిలో ఉన్నటువంటి మార్పులు ఏంటి అనేది మొట్టమొదటిగా తెలుస్తుంది. అంటే మొదట ఒత్తిడి ఉన్నప్పుడు ఆ స్థానాన్ని నుంచి కాకుండా వేరే స్థానంలోకి కూర్చొని ఆలోచించవలసింది ఉంటుంది. అంటే స్థాన భ్రంశము అంటారు. ఇక్కడ ఈ స్థాన భ్రంశం ఎలా జరుగుతుందని అంటే, మనం చిన్నప్పుడు బొంగరాలనే దాన్ని ఒక తాడుతో కడుతూ దాన్ని వేస్తున్నప్పుడు, గాల్లో ఇట్లా తీసి వేసినప్పుడు అది భూమికి తగులుతున్నప్పుడు ఆ కొన తగలటం వల్ల గుండ్రంగా తిరుగుతుంది. అక్కడ ఆ తాడు అనేది అది వస్తువు పైన ఒత్తిడి చూపించటం వల్ల గుండ్రంగా తిరుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు చేయవలసింది, నీ తాడును నువ్వు ఎలా నిర్ణయించుకొని పేనుకోవాలి అనేది మొట్టమొదటిగా తెలియాలి. అంటే ఆ తాడుని ఎప్పుడైతే నువ్వు దాని చుట్టూ చుట్టి వదిలేస్తావో అది తిరగటానికి కారణం అవుతుందో, అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనులలో వాటిలో నుంచి ఒత్తిడి నుంచి బయటపడే మార్గం కూడా తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, ఉండాలి, జరుగుతుంది. కానీ అది మనం తెలుసుకోవట్లేదు. రెండోది, ఎప్పుడైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పట్ల ఏకాగ్రత లేని సమయంలో కూడా ఒత్తిడికి లోనవుతుంది. చాలా మటుకు ఏమంటారంటే, ఈ పని జరగటానికి ఇది అతని పని, ఇది వారి పని అని అనుకోవటం వల్ల కూడా సమస్యగా ఒత్తిడిగా మారుతుంది. ఇది మన పని అనుకున్నప్పుడు ఒత్తిడి అనే దేనికి, స్ట్రెస్ అనే దానికి నువ్వు బయటపడటానికి మార్గం అవుతుంది. తర్వాత ఒక ఆహారంలో చిటికెడు ఉప్పు దాని యొక్క రుచి మార్చేస్తుంది. ఒక్కొక్కసారి నీ ఒత్తిడి వల్ల ఇతరుల యొక్క పరిస్థితి కూడా మార్చేస్తుంది. ఆలోచించుకో, ఎందుకు మారుస్తోంది? నువ్వు అనుకుంటావు, నేను చేసిన చిన్న పనే దీని నుంచి ఒత్తిడికి ఏమో లోన్ అవుతున్నావు, స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అంటారు. కానీ నువ్వు చేసేది చిన్న పని అయినా కానీ, ఎలా అయితే నాలుక రుచి అడుగుతుందో, మనిషికి పని పట్ల ఆసక్తి లేనప్పుడు కూడా నీ మీద ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడే స్ట్రెస్ లెవెల్స్ పెంచుతూ నీ ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. జనరల్గా చాలామంది అనుకుంటున్నాం కదా, బీపీ వంశపారంగా వస్తుందని. రాదు. నీ చేసే ఆలోచనలు, నువ్వు చేసే పరిస్థితులను బట్టి నీలో జరుగుతున్నటువంటి మార్పుకే కారణం అదే జరుగుతుంది. చాలా మటుకు ఎంతసేపటికి ఒక పిల్లవాడు పరీక్ష అంటే స్ట్రెస్ అంటున్నాడు. మరి విద్యార్థికి తన యొక్క గుర్తింపు రావాలంటే పరీక్ష అనేది అవసరం. దాని నుంచి ఎలా పై చేయాలి, ఎలా మార్పు తెచ్చుకోవాలి అన్నప్పుడు, ఇందాక నేను చెప్పినటువంటి బొంగరపు తాడు అన్నాం కదా, ఆ తాడుని ఎలా వాడాలి, ఎలా చేయాలి. తాడు అంటే ఇక్కడ కాలము. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే కొన, ఆ బొంగరానికి ఉన్నట్టు కొన అంటే నీ పరిజ్ఞానము. అలాగే బొంగరం పైనటువంటి వుడ్పి అంటే త్రికోణాకారంగా పిరమిడ్ షేప్లో తయారు చేసినటువంటిది నీ యొక్క శరీరం.
ఇది ఆలోచించుకొని చేస్తే ఆ బొంగరం యొక్క వాడే విధానము, వేసే విధానాన్ని తెలిస్తే ఎప్పుడూ నువ్వు ఒత్తిడికి లోని కావు. ఆలోచనలో లోపల ఎప్పుడైనా సరే పదును పెట్టగలిగే స్థాయి, పదును పెట్టే స్తోమత, పదును పెట్టే వివేకము అనేది నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఒత్తిడి అనేది దూరంగా పారిపోతూ ఉంటుంది. అంటే నువ్వు ఎంత విద్యావంతుడివైనా నదిలోకి వెళ్తున్నప్పుడు ఈత వచ్చా రాదా అనేది లేనప్పుడు దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, అంటే గాలి ఉన్నటువంటి ట్యూబు ఏదైనా సరే పక్కన ఉండటం అనేది ఎంత అవసరమో, నీ ఒత్తిడి అనేది ప్రతి మనిషికి ఎప్పుడు తలుపు తడుతూ వస్తూనే ఉంటుంది. దాన్ని వాడే విధానం తెలుసుకోవటం అనేది నీ యొక్క చదువు. అంతేకాని చదువు అనేది ఓన్లీ ధనార్జన కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా బయట పెట్టడానికి కావాల్సినటువంటి విధానం. అంటే ఒక బ్లూ ప్రింట్, ఒక సివిల్ ఇంజనీరు బ్లూ ప్రింట్ లాగా ఒక ప్లాన్ వేస్తేనే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఒక ఎంతో మంది పనిచేయగలుగుతారు. అలాగే నీ జీవితంలో ఒత్తిడి అనే దానిని ఎలాంటివంటి నుంచి బయటపడాలి, ఎలాంటివని చేయగలిగినప్పుడు నువ్వు ఒక శాస్త్రవేత్తగా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక రకరకాలైనటువంటి అంశాలలో నీకు అనుభవంగా మార్పు చేస్తూ ఉంటుంది. అంటే ఒత్తిడి మనిషికి అవసరం. కానీ ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఎలా చేయాలి అన్నప్పుడు 10వ క్లాసు పరీక్షలు రాస్తున్నప్పుడు వేల లక్షల మంది రాస్తారు. అదే ఇంటర్మీడియట్కి వచ్చేసేటికల్లా వేలల్లోకి వస్తారు, పీజీకి వచ్చేటికల్లా వందల్లోకి వస్తారు, అలాగే పిహెచ్డికి వచ్చేటికల్లా చేతి వేళ్లలో ఉన్నటువంటి దీన్ని మరి మారిపోతారు. అంటే 10వ తరగతి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ నీలో మార్పులు జరుగుతున్న వీటిలో దీనికి అంటే ఎంత తక్కువగా అవుతున్నారో అంత ఒత్తిడి పెరుగుతుంది. అంటే నీ ఆలోచన తీరులలో మార్పులు తెచ్చుకుంటేనే ఆ పిహెచ్డి అనేది నువ్వు చేయగలుగుతూ ఉంటావు. జీవితం అనే దీంట్లో కూడా ఎవరైనా సరే భార్యాభర్తల నుంచి అమ్మా నాన్నలుగా, అమ్మా నాన్నల నుంచి అమ్మమ్మ తాతయ్యలుగా మారగలిగి, బామ్మ తాతయ్యలుగా మారగలుగుతూ ఉన్నారంటే ఒత్తిడిని అధిగమించుతూ చేస్తున్నటువంటి పరిజ్ఞాన క్రమంలో జరుగుతున్నటువంటి మార్పు. ఎలా అయితే జీవితంలో మనకు వచ్చినటువంటి రకరకాల కాలాలని మనం ఎలా తట్టుకుంటూ వెళ్తూ మనలో మార్పులు తెచ్చుకుంటూ ఉంటామో, మనం చేస్తున్న ప్రతి విషయంలో ఒత్తిడి లేనప్పుడు ఏ పని చేయలేం. 365 రోజులు ఒక సంవత్సరం అనేది ఒక ఒత్తిడి విద్యార్థికి, 365 రోజులు ఒక ఉద్యోగస్తుడికి ప్రమోషన్కి ఒక విధమైనటువంటి మార్పు. అలాగే ఒక తల్లికి 365 రోజుల్లో తన జీవితంలో 9 నెలల నుంచి ఒక శిశువు జన్మనికి జరుగుతున్నటువంటి మార్పు ఆ పిల్లవాడి భూమి మీద తెచ్చుకున్నాడు. అంటే సమయాన్ని బట్టి, ఒత్తిడిని బట్టి మార్పు తెచ్చుకుంటూ చేస్తున్నప్పుడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక జైల్లో ఉన్నట్టుగా ముడుచుకొని ఉంటావు. అదొక రకమైన ఒత్తిడి. భూమి మీదకి రాగానే నువ్వు చేస్తున్న పని దీని పట్ల చిన్నప్పుడు పెద్ద చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందం కలిసి అదొక రకమైనది నీది. అలాగే నువ్వు పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ మార్పు జరుగుతున్నప్పుడు చేస్తున్న దీంట్లో అంటే ఒత్తిడిని ఎలా మార్చుకోవాలి, ఎలా చేయాలనేది మొట్టమొదటిగా తెలుసుకుంటే ఆ ఒత్తిడి మార్పు నుంచి వచ్చేదే నీ యొక్క జీవితం యొక్క సుగంధం లాంటివంటి గంధపు చెట్టు. అంటే గంధపు చెట్టు లోపల ఏ భాగము ఉపయోగకరం కాకుండా ఉండదు, అన్నీ ఉపయోగమే. అలాగే జీవితంలో అన్నీ బాగా ఉంటే ఒత్తిడి నుంచి నువ్వు బయటపడగలవు. స్ట్రెస్ అనే మాటకి నువ్వే అర్థం చెప్పగలవు. స్ట్రెస్ అనే దానికి నువ్వు మార్పు చేయగలవు. నీ మీద నీకు నింపుకో. ఆల్ ద బెస్ట్ టు యూ. మేక్ షూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.